ద్రుపదుడు అడిగినట్టు యాజి యాగం చేస్తానని చెప్పాడు. కానీ అది చాలా కష్టమైన యాగం అని, అతని తమ్ముడు లేకుండా చేయలేనని అన్నాడు. ఆ తర్వాత యాజి ఉపయాజి తన మాట కాదనడు అనే విషయం తెలిసి మాట్లాడి ఒప్పించాడు. యజ్ఞం మొదలైంది. యాజి ద్రుపదుడి భార్యతో ఇలా అన్నాడు, రాణి వెంటనే వచ్చి ఈ హోమశేషాన్ని ప్రసాదంగా స్వీకరించు, ఇది నీకు ఒక కొడుకుని ఒక కూతుర్ని కలిగిస్తుంది అన్నాడు. రాణి కంగారు పడింది. తనకెంతో ఇష్టమైన పిల్లల్ని కలిగించే ఈ ప్రసాదాన్ని ఇప్పుడు స్వీకరించే పరిస్థితి తను లేదని వెంటనే స్నానం చేసి వస్తానని అంది. అప్పుడు యాజి ఇలా అన్నాడు, ఈ ప్రసాదం ఆల్రెడీ రెడీగా ఉంది, వెయిట్ చేయడం కుదరదు. నువ్వు స్వీకరిస్తే నీ కడుపున పుడతారు, లేకపోతే నీ కడుపున పుట్టరు, కానీ పుట్టడం మాత్రం పక్కా అని అన్నాడు. ఇంత చెప్పాక కూడా రాణి ఇంకా హెసిటేషన్ తోనే నుంచుండిపోయింది. అప్పుడు యాజి ఏం మాట్లాడకుండా ఆ ప్రసాదాన్ని తీసుకెళ్లి హోమంలో వేశాడు. ఆ మంటల్లో ఉంచి కిరీటము, కవచము, ఖడ్గము, బాణము, ధనస్సు అన్నీ వేసుకొని ఒక వారియర్ లేచాడు. ఇతను పాంచాలుల భయం పోగొడతాడని, వారి కీర్తిని పెంచుతాడని, ద్రుపదుడు రివెంజ్ తీసుకోవడానికి, ద్రోణాచార్యుని చంపడానికే పుట్టాడని, శత్రువులని సంహరించడానికి పుట్టాడు కాబట్టి దృష్టుడు, అలాగే కవచాలతో పుట్టాడు కాబట్టి ద్యుమ్నుడు, ఆ రెండు కలిపి ఇతని పేరు దృష్టద్యుమ్నుడు అని అక్కడున్న యాజి ఉపయాజి చెప్పారు. ఆ తర్వాత అదే మంటల నుంచి అత్యంత సౌందర్యవతి అయిన ఒక యువతి లేచింది. ఆమె చాలా అందగత్తని, తనకి చాలా శుభ లక్షణాలు ఉన్నాయని, ఆమె వల్ల చాలా డిస్ట్రక్షన్ జరగబోతుందని, ఆమె పేరు కృష్ణ అని చెప్పారు. అలా వీళ్ళిద్దరు పుట్టిన తర్వాత తన గర్భంలో పుట్టలేదని రాణి చాలా బాధపడింది. కానీ తనని తప్ప వీళ్ళిద్దరూ వేరే ఎవ్వరూ అమ్మనుకోకూడదని వరం అడిగింది. యాజి ఉపయాజి తదాస్తు అన్నారు. ఆ కథ ఇక్కడ దాకా చెప్పి ఆ ఋషి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు వ్యాసుడు వచ్చి కుంతిని పాండవుల్ని పాంచాల దేశం వైపు వెళ్ళమన్నాడు. పాండవులు వాళ్ళ జర్నీ కంటిన్యూ చేశారు.